బాలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కలిసి నటించిన చిత్రం కుబేరా. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వం చేసిన ఈ చిత్రం జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా ఈ మూవీపై మంచి బజ్ అనేది ఏర్పడింది. ఇక శేఖర్ కమ్ములపై ఉన్న కంటెంట్తో ప్రీ రిలీజ్ కూడా బాగా జరిగింది. నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా 65 కోట్ల బిజినెస్ జరగగా, దీంట్లో తమిళం నుంచి 20 కోట్లు, తెలుగులో 40 కోట్లు జరగగా, ఓవర్సీస్లో 5 కోట్లకు జరిగింది. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 60 కోట్ల రూపాయల షేర్ను, 120 కోట్ల రూపాయల గ్రాసెస్లో రాబట్టాలి. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే తొలి రోజు ₹1 కోటి వరకు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో $100,000 వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఇండియాలో 14.75 కోట్లు, ఓవర్సీస్లో 10.15 కోట్లను కలుపుకొని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 27.50 కోట్లను అందుకుంది. ఇక రెండవ రోజు కూడా మొదటి రోజుకు తగ్గట్టుగా ధీటుగా ఇండియాలో 16 కోట్ల నెట్ను, ఓవర్సీస్లో 9 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక 2 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 55 కోట్లను వసూలు చేసింది. ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో ఈ మూవీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం.